హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవీస్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎట్లున్నారు అందరూ? అందరూ చాలా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసిన. ఈ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది మా బుడ్డోడి ఫస్ట్ బర్త్డే వ్లాగ్. వాడికేమో ఇది ఫస్ట్ బర్త్డే. జూన్ 29th సాటర్డే అయితే వచ్చింది వాడి బర్త్డే. ఇక వాడి బర్త్డే గ్రాండ్గా చేయాలి అనేది అందరి ఇంటెన్షన్. మా సైడ్ గ్రాండ్గా అంటే ఈ ఆటల కోసి పెట్టడం. ఇక సాటర్డే నుంచి మాకు కన్వీనియంట్గా ఉండేటట్లు సండేకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం సెలబ్రేషన్స్ అంటే సండే రోజే. బట్ వాడి బర్త్డే ఏ రోజు ఆ రోజు కేక్ కట్ చేస్తేనే ఒక మీనింగ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఊరికి వెళ్ళేసి కేక్ కటింగ్ అయితే చేసేసాం. కాసేపు అక్కడ స్పెండ్ చేసి కొన్ని స్నాక్స్ తినేసి నైట్ మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. ఇది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. కొంచెం సెల్ఫ్ కేర్ చేసుకున్నాను, అంటే జస్ట్ లైక్ హెయిర్కి కట్ పెట్టుకున్నాను. అందుకే నా హెయిర్ చూడండి అంత బోడి గుండు లెక్కనే కనిపిస్తుంది కదా. కనుక టైం కనుక ఉంటే కాస్త పెరుగు అలాగే కొంచెం బనానా రెండు మిక్స్ చేసి హెయిర్కి పట్టించుకుంటే ఫంక్షన్లో చాలా షైనింగ్గా అనిపిస్తుంది మన హెయిర్ అయితే. నేను ఇప్పుడు ఇది షేక్ చేస్తున్నా కదా, ఈ స్ప్రే వచ్చి నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న రైస్ వాటర్ అనమాట. అది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఫేస్కి కూడా. ఇది డస్ట్ ఇంకా ఆయిలీనెస్ని చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది. నాకు ఈ మధ్య కాస్త ఆయిలీనెస్ అనేది తగ్గింది. మెయిన్లీ ఫంక్షన్స్కి ముందు అయితే ఖచ్చితంగా అప్లై చేస్తాను. మనం అది అప్లై చేసుకున్నాక ఏదైనా మనం రెగ్యులర్గా యూస్ చేసే క్రీమ్ కానీ బ్యూటీ క్రీమ్స్ ఏవైనా వాడచ్చు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయిలీనెస్ అయితే కంపల్సరీ పోతుంది. ఇంకా చక్కగా తలస్నానం చేసేసి వచ్చేసాను. ఆ తర్వాత ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇది 3 పీస్ కుర్తా సెట్ అనమాట. టాప్, ప్యాంట్, దుపట్టా 3 వచ్చాయి. చాలా బాగుంది కదా, లైట్ పీచ్ కలర్ ఉంది. దానిపై మనకు యోక్ పార్ట్ అంతా గ్రీన్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇక రెడీ అయిపోయి ఊరికైతే వెళ్ళిపోయాము. ఇక వెళ్ళగానే టిఫిన్లోకి అయితే ఉగ్గాని పెట్టారు, అలాగే ఆవకాయ కూడా పెట్టారు, బాగుండింది. నెక్స్ట్ మా బుడ్డోడికి రెడీ చేయడానికి ఈ సూట్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది కదా, వాడికి చాలా బాగా సెట్ అయింది. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక వెళ్ళగానే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. శారీ అయితే కట్టేసుకున్నాను. శారీకి మ్యాచింగ్ జ్యువెలరీ అనమాట. ఇది మా ఆడపడుచు అయితే ఇచ్చింది. చాలా బాగుండింది కదా, దీని కాస్ట్ తెలిసే షాక్ అవుతారు. జస్ట్ 1500 మాత్రమే పడింది. కర్నూలులో అయితే తెచ్చుకున్నాం అనమాట. మంచి స్టీజెడ్ ఉండి కింద గ్రీన్ బీడ్స్ వచ్చి చాలా అదిరిపోయింది. చోకర్ ఇంకా ఇయర్ రింగ్స్ అనేవి. ఇంకా బయటకైతే వచ్చేసాను. డెకరేషన్ ఎట్లుందో చూద్దామని చెప్పి మేము వచ్చేటప్పుడు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తర్వాత అంతా కంప్లీట్ అయిపోయింది. వీడు మా తమ్ముడు అనమాట. చూడండి, ఓన్లీ బెలూన్స్తోనే చాలా బాగా చేశారు డెకరేషన్. ఇక మా బుడ్డోడిని కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట. చాలా ట్రై చేసాము. వాడు దిగినంత వరకు దిగి తర్వాత కాస్త ఏడ్చేశాడు. ఇక ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వాడితో కేక్ కటింగ్ చేయించాలి కదా. అందరం అయితే రెడీ అయిపోయాం. నేను, మా ఆడపడుచు, అన్నయ్య, మా ఆయన, అత్తమ్మ అందరు రెడీ అయిపోయాం. బుడ్డోడికి కాస్త లేట్ అయింది. ఇక వాడికి మంచిగా ఇలా సూట్ వేసి ఎంత బాగున్నాడు చూడండి. వాడి కోసం ఈ కార్ అయితే తీసుకొచ్చారు బర్త్డే స్పెషల్ గిఫ్ట్గా. మొత్తం వాడైతే దాంట్లోనే ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఎక్కడ పడిపోతాడో అని మేము చాలా భయపడ్డాం. బట్ ఎంత ఎంజాయ్ చేశాడంటే మేము కళ్ళతో చూసాము. ఇక వీడికి ఇదంటే భయం లేదులే అని మాకైతే అనిపించింది. ఈ పక్కనున్న బాబు రిలేటివ్స్ బాబు, వాడు డ్రైవ్ చేస్తుంటే వీడు మంచి కూర్చున్నాడు, అస్సలు ఏడవలేదు. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు దీంట్లో. కొంతమంది పిల్లలు కొత్తది ఏదైనా ఇస్తే అంత తొందరగా దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోలేరు. బట్ వీడైతే దీనికి ఫుల్గా అడిక్ట్ అయిపోయాడు. చూడండి ఎంత బాగా కూర్చొని ఎంత బాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడో. ఇక నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ టైం అనమాట. అప్పటికే గెస్ట్లు అందరు చాలామంది వచ్చేసారు. చాలా వెయిట్ చేస్తున్నారు. కేకే కాస్త లేట్ అయింది. కేక్ చాలా బాగుంది కదా, తెచ్చి కాస్త లేట్ అయింది కాబట్టి ఆ దారిలో కొంచెం డిస్టర్బ్ అయినట్లుంది. బట్ ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇక గ్యాప్లో నేను ఇంకొక అమ్మాయి కలిసి వచ్చిన గెస్ట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్లవర్స్ ఇంకా బొట్టు అయితే పెట్టాము. ఇది ఆచారం అన్నట్లు. కంపల్సరీ ఇట్లా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఆడోళ్ళకు బొట్టు పూలు ఇవ్వడం ఖచ్చితంగా చేస్తాము. ఇదే అనమాట నా శారీ. చాలా బాగుండింది, చాలా సింపుల్గా ఉండింది. బట్ నాకైతే మస్తు కంఫర్టబుల్గా ఉండింది. ఆ తర్వాత కేక్ కట్ చేస్తున్నారనమాట.
వాడు ఒక్కడే ఉంటే భయపడతాడో లేకపోతే ఏడుస్తాడో అన్న భయానికి ఇంకా అన్నయ్య వాళ్ళు చిన్నపిల్లలందరినీ తమ చుట్టూ పెట్టుకున్నారంటే వాళ్ళని చూస్తూ వాడు కాస్త భయం అనేది లేకుండా ఉంటారు అని. ఆ తర్వాత పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు అందరూ వచ్చి వాడికి మంచిగా విష్ చేసి బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చి కేక్ కట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఎంతైనా ఫస్ట్ బర్త్డే అంటే చాలా మెమరబుల్ కదా అసలు. నా ఇయర్ రింగ్స్ చోకర్ చూడండి, నా శారీ మీదకైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి, చాలా బాగుండింది. నాకేమో ఫస్ట్ భయం వేసింది కాస్త పెద్దగా అవుతుందేమో అని. తర్వాత అందరూ లేదు బాగా సెట్ అయిందని చెప్పాక నాకు కాస్త సాటిస్ఫాక్షన్ అనిపించింది. చాలామంది గెస్ట్ వచ్చారండి, ఆల్మోస్ట్ ఒక 250-300 మెంబర్స్ దాకా వచ్చింటారు. ఇంకా దట్టు సండే కదా, చాలామందికి ఆ రోజు కాస్త ఫ్రీ ఉంటుంది. సో బాగానే అటెండ్ అయ్యారు జనాలు. అయితే మాకు ఒక భయం ఏంటంటే ఫుల్ క్లౌడీగా ఉండింది ఆ రోజు. ఎక్కడ వర్షం ఫుల్గా పడిపోద్దు, ఎక్కడ బర్త్డే సెలబ్రేషన్ స్పాయిల్ అవుతుందో అని చాలా టెన్షన్ అయ్యాము. బట్ మాకు వర్ణదేవుడు కూడా కరుణించినట్టున్నాడు. అంత బర్త్డే అయిపోయాక ఈవినింగ్ 6:30కి అట్లా వర్షం పడింది. ఇక ఓవరాల్గా బర్త్డేలో నాకు నచ్చని విషయం ఇదే. ఈ పొగ ఏదో సంథింగ్ టూల్ తెచ్చి దాంతో ఇలా పొగ లేపారు. అస్సలు స్మెల్ అయితే గలీజ్ ఉండింది. సేమ్ క్రాకర్స్ ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏ స్మెల్ వస్తుందో అదే స్మెల్, అస్సలు బాగాలేదు. మాత్రమే కాదు చాలామందికి అది అస్సలు నచ్చలేదు, ఆ పొగ అలా రిలీజ్ అవ్వడం. నెక్స్ట్ ఏమో ఎవరో ఇదైతే గిఫ్ట్ ఇచ్చారనమాట సెలబ్రేషన్స్ది. మేమేమో ఇంకా ఊరికే ఉండలేక ఓపెన్ చేసేసి ఏ చాక్లెట్స్ ఉన్నాయి, ఇది నాకు అది నాకు అని వాటాలు పనిచేసుకుంటున్నాము. మాకేమో ఒక డ్యూటీ ఇచ్చారనమాట, వచ్చిన గిఫ్ట్స్ అన్ని మా దగ్గర పెట్టుకొని అక్కడ కూర్చోవాలన్నమాట, ఇచ్చినట్టు జాగ్రత్తగా. ఆ డ్యూటీ ఇచ్చారు. ఆ గ్యాప్లో బోర్ కొడుతుంటే ఇట్లా దీన్ని ఓపెన్ చేసేసి ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయా అని ఒకరికొకరం పని చేసుకున్నాము. ఇక ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇక అందరు గెస్ట్ వచ్చి వాడికి బాగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. నాన్ వెజ్లో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్ ఇవన్నీ పెట్టారు. బట్ మనం వెజ్ బ్యాచ్ కదా, వెజ్జే తిన్నాము. ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. ఇదండి వ్లాగ్.